Sipping herbal in the morning just to feel okay. Had a dream I was water just flowing through space till I landed on the rocket that my grandma would play. Dogs sweet like jazz in the park after rain. Let it flash, no green in the air for shame. Put the phone on mute, let the silence explain. I don't need much, just a book in the brain. Used to chase things that were wrong for me. Now I sit still, let the peace come free. Paint a verse in the sky with a loose leaf. Ride a moon, do a dance with a soft oak tree. Let it ride, let it be, let it be what it be. Got a breeze in my chest and a thought run free. I don't rush, I don't race, I just float on three. Got a vibe in my soul, got a life on key. Let it ride, let it breathe, let it roll like that. Got the world in my cup and the beat in the back. I don't stress, I don't fold, I just lean on facts. If the sun don't shine, I'ma still bounce back. I've been good, I've been gone, I've been lost in the loops. Got a hoodie and some headphones, walking with truths. Ain't no inches in the feed, just noise and flex. But I found God once in a vinyl set. Talk slow when I speak, let the moment stretch. Learn peace ain't found, it's a thing you protect. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్. పెంచల్కొన ఈరోజు పెంచల్కొన వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. స్టార్టింగ్ ఉంది, ఘాట్ ఎక్కి వచ్చినాము. ఘాట్ వీడియో వీలైతే నెక్స్ట్ ప్లే చేస్తాను. ఘాట్ అంటే మరి పెద్ద ఘాట్ ఏం కాదు, చిన్నదే కొంచెం. చూడండి, పెళ్ళి కావాలన్నాడు. ఎవరన్నా పిల్లని దొరికితే చెప్పండి. వీడి పెళ్ళి అయిపోయినాడు, వీడి పిల్లని అవసరం లేదు, ఈయనకి మాత్రం కావాలా. ఈయన తర్వాత అది వీడికి కావాలా. వాడికి పెళ్ళి అయిపోయింది. ఈ మిట్ట ఎక్కలేకపోతున్నాం, ఆడ ఆ మిట్ట ఎక్కుతాము. ఇదేంది, ఇదే ఘాట్ ఇదే. గుడి ముందర వస్తుంది మళ్ళీ టవరు, టింగ్ 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 అంట నోటిఫికేషన్లు. దీన్నే ఎక్కలేకపోతున్నాం కదా, ఆడ ఎట్టి ఆ పరిస్థితి. మళ్ళా ఇది ఇంత ఘాటున్నది మరి. బండ్లలోలే లోపలికే, బండ్లలోలే బండ్లు వేసుకుని వెళ్ళిపోదామా? ఇక్కడ నడిచే ఓపికలే నాకు. అయ్యో, ఈ మెట్లు ఎక్కే చూడు, ఘాట్ ఎంత ఉందో, ఎట్లా ఎక్కలేకపోతున్నాం. బండి వేసుకోపోదాం మామా. చైర్మన్కి ఫోన్ చేసి బండి మళ్ళీ పోదాం రా. మళ్ళీ ఏం మనకి మీరు కావాల్సి కానీ దశ వస్తుంది. ఇలా మాట్లాడి ఓపికలే. చెప్పమావా, నీ ఎక్స్పీరియన్స్ ఏమి, ఎలా ఎక్కెళ్తావు? మిగతా ఇద్దరు చూడండి, వాడు చూడండి, వాడు చిన్న తమ్ముడు ఏం చేస్తున్నాడు, అమ్మాయితో చాట్ చేసుకుంటా ఉన్నాడు. సిగ్నల్ రాదనేసి వాడు. ఎందుకు అట్లా అదే. అమ్మో, అమ్మో, మా పాపిని కాస్త కాపాడండి. ఆ టర్న్ సైడ్కి వచ్చేటప్పటికి ఆయాసం. ఇంకా పోవాలంట ఆ కొండలకి. చెప్పమా, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా పెట్టగానే వాడి నోరు ఆగిపోయింది బాబు.
ఫస్ట్ కట్టమే, తర్వాత మనం ఇంకా కట్టం. ఇంకా రాళ్ళలోనే కుప్పల్లోనే పోతుంది బెడద. ఇంకేడు పవన్ కళ్యాణ్ పోజ్ ఇచ్చినాడు. ఉన్నది కదా పోదాం బా దిగు. ఇప్పుడు ఘాట్ ఎక్కినా, ఇప్పుడు ఘాట్ దిగాల. పోట్రేట్లో పోదాం పోదాం పోదాం. కాలు జారితే ఆడుతుంటాం కిందన. పా మామా వీళ్ళందరూ పెద్ద ముత్తైదులు. అరే రేగి చెట్లు ఇరకపోయినా ఎక్కడ వస్తున్నాడు వాడు. వాళ్ళు ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు వాడు. ఎన్ని 3 రోజులు వారికి 3 అంశాలు కొడితే మేము కామ్ అయిపోతాం. కొట్టినప్పుడల్లా కాకుండా కాచర్ కనిపిస్తుంది. కాదు మామ, అంత మంచి రోడ్డు ఆ పక్క పెట్టుకొని ఈ గట్టెక్కిస్తారు మీరు కొండ. రావాలా, ఫోన్ మాట్లాడాలా, మెయిన్ దాని కాన్సెప్ట్ అంత అంత ఏమున్నది మామ బిజినెస్ ఫండ్లా. నాకు వెళ్ళి కడుగుతాను. అదే రా, అంత బిజినెస్ ఫండ్ ఏమున్నది అనేసి పెళ్ళి మామ. నువ్వు కథలు ఆడబాక, నువ్వు ఆల్రెడీ మాట్లాడినావు తెల్లారి ఇది పైకి ఎక్కి, నేను చూసిన. వాళ్ళ ఫోన్లో మాట్లాడుకోను టైం పాస్. పారా వాడు వీడియో తీసుకుంటా అంటున్నాడు. పోవాలని రాండ్రా. వెళ్ళి కూడా కారా, నువ్వు త్వరగా రానా, నీ వల్ల లేట్ ఇప్పుడు. రామా రా. ఇద్దరు మామలు, ఒక మామకేమో పెళ్ళి అయిపోయి. ఓపిక గెలొచ్చిన వాటర్ ఫాల్ కడికా వీటికి ఏం అవ్వలేదు నాయన. ముందుంది ముసలి పండగ. అరిసారు మావా, సినిమా మల్టీప్లెక్స్ లా కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నేను రాపూర్ టు రాజంపేట రోడ్లో ఉన్న ఘాట్ రోడ్లో సిద్ధలేశ్వర కోనకి వెళ్ళి ట్రెక్ చేశాం కదా. ఈరోజు వచ్చి మన పెంచల కోనలో ఉన్న గుడి బ్యాక్ సైడే వస్తుంది మనకి వాటర్ ఫాల్స్ అనేది. దీన్ని చూద్దాం ఈరోజు. దీనికి కానీ సేమ్ దానికి రోడ్ ఎలా ఉందో, రూట్ ఎలా ఉందో సేమ్ అలానే ఉంది. మొత్తం రాళ్ళల్లో రప్పల్లో ఇది వాటర్ ఫ్లో అయ్యే రూటు. ఇంకో రూట్ ఉందో లేదో నాకు తెలియదు. మా మామూలు వీళ్ళైతే దీన్ని ప్రిఫర్ చేశారు. నడుచుకుంటూ పోతాను పైకి. ఎందుకు అడ్డు పెడుతున్నారు?
దయచేసి ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు కూడా ఇక్కడికి ఇలా వాటర్ ఫాల్స్కి వచ్చేటప్పుడు ఎవరు డ్రింక్ చేయకుండా రండి, ఎందుకంటే అది మీకు సేఫ్, ఎదుటోళ్ళకి సేఫ్, అది సైకో లాగున్నారు, అందరికీ సేఫ్. అది కొంతమంది అట్లా వాటర్ ఫ్లో అయ్యే రూట్లో నడుచుకుంటూ పోతున్నారు. మాకేమో ఇక్కడ కొద్దిగా షార్ట్ కట్ లాగా కనిపించింది. కొద్దిగా రూట్ సేమ్ ఆ సిద్ధలేశ్వర కొండలో ఎలా ఉండిందో ఫారెస్ట్లో సేమ్ అదేవిధంగా రూట్ మళ్ళా స్టార్ట్ అయింది. చూద్దాం ఇదంత డిస్టెన్స్ వస్తుందో. ఈరోజు ఇంకో అడ్వెంచరస్ జర్నీ స్టార్ట్ అయింది, చూద్దాం. ఎట్టకేలకు మళ్ళా వచ్చి ఇటు ఒక రూట్ ఉంది, కానీ మా వాళ్ళు మళ్ళీ దీన్ని ప్రిఫర్ చేస్తున్నారు. నడుద్దాం. రోడ్లో వీడియో తీసుకో, చిన్నగా బరా బ్రో, తెలుగు మాట్లాడు బ్రో. ఇంకోసారి కైండ్లీ నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏమంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫారెస్ట్ ఏరియా కదా, కొద్దిగా అడుగు వేసి అడుగు తీసేటప్పుడు కొద్దిగా చూసుకొని వేయాలి, ఎందుకంటే స్నేక్స్ అండ్ తేళ్ళు ఇంకేమన్నా ఉంటాయి కదా, వాటి వల్ల చాలా డేంజరు. ఇంకోటి ఇక్కడ అడుగులో కనిపించే ఫ్రూట్స్ అన్నీ కూడా ఉంటాయి. మనకేదో తెలుసు ఎర్రగా ఉందని, కానీ అన్నీ తినేయకుండా కొద్దిగా ఆలోచించి తింటే బెటర్. ఎందుకు కొద్దిగా గుడికి దీనికి కొద్దిగా డిస్టెన్స్లో ఉంది కాబట్టి, ఇంకోటి టవర్ సిగ్నల్స్ అనేవి కూడా ఏవి ఉండవు, ఫుల్గా డెడ్ అయిపోతాయి. దానివల్ల కొద్దిగా ఎమర్జెన్సీ రిస్క్ చాలా ఎక్కువ ఉంటాయి. దయచేసి అలాంటివన్నీ అవాయిడ్ చేయండి. ఈ వాటర్లోనే కాకుండా ఇంకో రూట్ అని చెప్పాను కదా, మా వాళ్ళు నడుస్తున్నారు చూడండి పైన అంచున, కొండచేరి అంచున, అది ఇంకో రూటు. కానీ మేము దీన్ని చూస్ చేసుకున్నాను. కొద్దిగా అడ్వెంచరస్గా ఉండాలి కదా. చూస్తున్నారు కదా, మొత్తం ఫ్లోయింగ్ వాటర్స్లో మొత్తం పెద్ద పెద్ద రాళ్ళే. యాక్చువల్గా మనం వచ్చినప్పుడు కొద్దిగా వాటర్ కొద్దిగా లేవు. యాక్చువల్గా మొన్న మా బ్రదర్ ఒకరు ఈ వాటర్ ఫాల్స్ని విజిట్ చేసినప్పుడు ఇక్కడంతా వాటర్ ఫ్లో అవుతుందంట, వాటర్లోనే అలా అలా దాటుకొని వాటర్ ఫాల్స్ దాకా వెళ్ళారు. మనకైతే వాటర్ ఎక్కువ తగలలేదు, మొత్తం ఫ్లోయింగ్ వాటరే. వాటర్ మొత్తం డ్రై అయిపోయింది. దానికే ముందరకు వస్తున్నాను. ఇప్పుడే తెలిసిన పొట్ట బాబా. ఫ్రెండ్స్, మా మామ లాస్ట్కి పెంచుల కొనలో వచ్చి సెటిల్ అయిపోయినాడు ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు పెళ్ళి వద్దు ఏం వద్దు అన్నాడు. ఏమో ఆల్రెడీ పెళ్ళేది కదంటే, నా వల్ల కావట్లేదు బాగుపడది యాగను, లాస్ట్కి నేను సన్యాసం తీసుకున్నాను అని చెప్పినాడు ఫ్రెండ్స్. ఈ రీల్ ఎట్టయినా మా చెల్లి దగ్గర రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. టోటల్గా మొత్తం బండరాళ్ళు, అడిగేస్తుంటే కాలు జారుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఇంపార్టెంట్ నోట్ ఒకటి చెప్పాలి ఫ్రెండ్స్, ఏమంటే ఎప్పుడైనా వర్షాకాలంలో మాత్రం ఈ వాటర్ ఫాల్స్ని కొద్దిగా అవాయిడ్ చేయండి. టైం అలా ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా, ఫ్లో ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దయచేసి అదొకటి అవాయిడ్ చేయండి. ఏంది లేదా పైకి ఎక్కుతాడు ఇప్పుడు, ఫోటో దిగమంటాడు. దాని ఫ్రెండ్స్ ఫైనలీ వాటర్ ఫాల్స్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను, నాకైతే కనిపిస్తుంది. అంటే వాటర్ ఫ్లో అంత ఎక్కువ లేదు, ప్రవా అట్టా కనిపిస్తుంది. చాలా హైట్ నుంచి వస్తుంది, అక్కడి నుంచి ఈ వాటర్ ఫాల్స్ అయితే చాలా పెద్దది ఫ్రెండ్స్. ఇది ఫైనల్లీ అక్కడికి వెళ్ళి మీకు టోటల్గా వ్యూ ఎలా ఉందో చూపిస్తాను, చూద్దాం.
అమ్మ దగ్గరికి వచ్చేసాము. కాకపోతే వాటర్ ఫాల్స్లో వాటర్ తక్కువ వస్తున్నది. ఐఫోన్ కెమెరా నయం చేయడం లేదు ఈ నేచర్కి. ఇంకా ఎంత దూరం ఉంటుంది? ఇంకొక 1/2 కిలోమీటర్ అన్న ఉంటుందా? రా చింటూ, హాయ్ చెప్పా. హాయ్ ఫ్రెండ్స్ చెప్పురా. యూట్యూబ్లో పెడతాను రా. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. ఇంతేనా రా? వచ్చేసిందిరా. ఇద్దరా? ఇంకా పోవాలా? ఇంకా పైకి ఎక్కాలి స్వామి. చిన్న వాటర్ ఫాల్స్. ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు. ఎక్కువ పోతారు. ఇటు పక్క వచ్చే చిన్న అలాంటి ఫోటోలు తీసుకుంటున్నారు మామ. తమ్ముడా? ఊరు నుంచిరా మీరా? చెప్పురా. నెల్లూరా? ఏం పేరు నీ పేరా? లేదు బా. ఇంకా తినలా? కోతి జాతిలో చెందిన కోతి వంశుడు. అంతరించిపోతున్నా కల్లా ఇది. వీడే మా కెమెరామ్యాన్. ఆ కెమెరామ్యాను వెనకాల వాయిస్ ఓవరు వీడే. కెమెరా వచ్చి వీడిది. మళ్ళీ చెప్పురా. ఏదో చెప్పినావు రే తమ్ముడు. చెప్పు తమ్ముడు మళ్ళీ. ఎక్కడి నుంచి రా మీరంతా? ఎక్కడి నుంచి రా మీరా? కోరమామిల్ల కడప జిల్లా. అమ్మా బాబాయ్ దగ్గరికి వచ్చేసాము. వాటర్ ఫాల్స్
గట్టిగా మమ్మీ వాటర్ ఫాల్ కూడా వచ్చామన్నా చూడు దాంట్లో తీసినాడు వీడియో ఫోటోలా బ్రో ఎందుకు బ్రో ఇట్లా వీడియో తీస్తూ పెట్టరా చెప్పాను కదండి మన కడప డిస్ట్రిక్ట్ నుంచి స్కూల్స్ వాళ్ళంతా వచ్చారు. ఇక్కడంతా ఫుల్ వైబ్ అండి ఇది యాక్చువల్గా ఈ వాటర్ ఫాల్స్ కాడ. నిన్న చూసిన దానికన్నా ఇక్కడ వాటర్ కొద్దిగా తక్కువే కావచ్చు కానీ వైబ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఫైనల్ ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చాను. ఇదే వాటర్ ఫాల్స్ టోటలీ. ఇంకా హైట్ ఉంది పైన, ఇంకా పైన నుంచి పడుతుంది. అసలుగా స్కూల్ పిల్లలు అయితే ఎక్సలెంట్గా ఎంజాయ్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా క్రౌడ్ ఎలా ఉందో. వైబ్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంది ఫ్రెండ్స్. ఇదే టోటల్గా వాటర్ ఫాల్స్ అయితే ఇది. పిల్లలు మాత్రం ఎక్సలెంట్గా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకంటూ ఒక యాంప్లిఫైయర్ మైక్ అని బ్లూటూత్తో కనెక్ట్ చేసి తెచ్చుకున్నారు. దాంతో వాళ్ళ సార్ ఆయన గైడెన్స్ ఇస్తున్నారు.
బ్యాచ్ అంతా అక్కడ ఉంది, కనిపిస్తున్నారు కదా. వచ్చాడు వచ్చాడు వచ్చాడు. హాయ్ చెప్పు. చదవని వాడు చదవలారా, ఏందిరా ఇది? వాళ్ళు చూడు. ఎవరు మైడ భోజనం చేస్తున్నారా? నీళ్ళు రాలేదు మామ, అర్థంగా ఉన్నది. డైవర్ట్ ఇట్లా ఇటు డైవర్ట్ నాకల్లా 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 మామ తడవని కూడా లేదు మామ. అయ్యయ్యో అదేం కాదు. ఫ్రంట్ క్యామరా పెట్టు.
చాలరా చాలు. చాలు రే చల్ రే వాళ్ళు నీళ్ళు వచ్చినాయి మామ. వీడియో చూస్తాను. పోదమ్మా. ఆ ఘాట్లోనే బాగుంది మా నీళ్ళు.